ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు కోసమే కాదమ్మా, నా కూతురు నా ఎదురుగా నిలబడి నన్ను మొదటిసారిగా నాకిది కావాలి నాన్న అని అడిగింది. ఈ చిన్న కోరిక తీర్చలేకపోతే ఇక నేనే నాన్నని. ఆద్య, ఏంటి శ్రీను? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు కదూ? అలా ఏం లేదు, నిజంగానే వెళ్తున్నాను. నన్ను వదిలేసి ఎలా వెళ్తావు? ఇంకా అలా మాట్లాడితే ఎలా శ్రీను? నా దారి నేను వెళ్ళిపోవాలి కదా. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనం అనే మాట మర్చిపో. ఇప్పుడు నువ్వు నేను అంతే. అలా ఎప్పటికీ నేను అనుకోలేనే. నాకు నువ్వు కావాలి. మరి చారుని ఏం చేస్తావు? నాకేం సంబంధం? నాకు తెలియకుండా నా జీవితంలోకి వచ్చిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? వద్దాద్యా, ఎవరి కోసమో మన ప్రేమని చంపుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన ప్రేమని మనమే గెలిపించుకుందాం. అది జరగదు శ్రీను, జరగదు. మన ప్రేమ కోసం మన ఇంటి పరువు తీసేద్దామా? మనం అనుకున్నది కాకుండా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పెద్దవాళ్ళని, ఇంటి పరువుని పట్టించుకోకుండా మన ప్రేమని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళందరూ ఏమైపోవాలి? ఈ ఇంటి గౌరవం ఏం కావాలి? ప్రేమ కోసం ప్రాణాలు చాలా మంది ఇస్తారు, కానీ పెద్దవాళ్ల కోసం తరతరాలుగా వస్తున్న ఇంటి గౌరవం కాపాడడానికి ప్రాణాలైనా ఇచ్చేలా ఉండాలి మనం. నేనిప్పుడు అవేమీ ఆలోచించే స్థితిలో లేను. చారుతో నేను కలిసి ఉండడం అనేది ఈ జన్మకి జరగదు. కనీసం కల్లారా చూసుకోవడానికి నువ్వు ఉండకుండా వెళ్ళిపోతాను అంటే నీతో పాటు నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చావని నా మనసు మార్చుకుంటాను అనుకుంటున్నావా? నీ మనసు మారొచ్చు, మారకపోవచ్చు. నువ్వు లేకుండా నా మనసుని చంపుకుని నేనిక్కడ ఉండలేను. అందుకే నీతో పాటే నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. నీతో కలిసి బ్రతకకపోయినా కల్లారా నిన్ను చూసుకుంటూ అయినా బతికేస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అమెరికాకి వెళ్తావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.